హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మునగాకుతో హెల్దీ రెసిపీ చేస్తున్నానండి. మునగాకు బియ్య పిండి రొట్టె. డీప్ ఫ్రై కాదండి నేను చేసేది, ప్యాన్ ఫ్రై చేస్తాను. 4 రోజులు నిల్వ ఉంటాయి కూడా ఇవి. చాలా బాగున్నాయి. నేను ముందు మునగాకు రెమ్మలు ఇట్లా తీసుకుని కడిగేసి వండించుకున్నానండి. ఆ తర్వాత నాకు దూసేసుకుంటున్నాను. మునగాకు తింటే 300 రోగాలు నయమవుతాయి అని అంటారండి. అది కూడా ఈ ఆషాఢ మాసంలో తింటే ఇంకా మంచిదంటండి. మునగాకు ఏనలు లేకుండా ఇలా దూసి పెట్టుకున్నానండి పక్కన. నేను లేత అయితే పర్లేదు, మగ్గిపోతాయి. నేను తీసుకున్నంత లేతాకేనండి, మా చెట్టుదేను, బయట కొన్నది కాదు. బియ్య పిండి కూడా ఇంట్లో తయారు చేస్తున్నానండి నేను. మనకు డౌట్ ఏమి లేకుండా ఇలా ఒకసారి జల్లించి తీసుకుంటే మంచిదండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఏమేమి తీసుకున్నాను చెప్తానండి. 2 కప్పులు బియ్య పిండి, పెసరపప్పు, పచ్చిశనగపప్పు కలిపి తీసుకున్నానండి నేను. 2 స్పూన్లు, 2 స్పూన్లు, 4 స్పూన్లు. 1 కప్పు మునగాకు, జీలకర్ర 1 స్పూను, బటర్ కొంచెం, అల్లం పచ్చిమిర్చి పేస్టు 1 స్పూన్ ఫుల్ ఉంటుంది, సాల్ట్. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, లేదంటే మీ దగ్గర వెన్న ఉంటే వెన్న తీసుకోండి. ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి వేసి కలుపుకోవాలండి. బియ్యం పిండి, పచ్చిశనగపప్పు, పెసరపప్పు నేను ముందే నానబెట్టుకుని వండించుకున్నానండి. 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. పప్పులు బాగా నానితేనే బాగుంటాయండి, లేదంటే గట్టిగా ఉంటాయి. చక్కెర పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. నేను ఇందులో ఉల్లిపాయ వేయట్లేదండి, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఉల్లిపాయ వేస్తే నిలవ ఉండదు, అందుకే నేను వేయట్లేదు. ఉల్లిపాయ వేస్తే ఆ రోజు తినేసేయాలి. వీటిని తపేడా చక్కెర అని కూడా అంటారండి. అన్నీ వేసేసుకున్నాను, కలుపుకుంటున్నానండి ఇప్పుడు నేను. సాల్ట్ కూడా నేను తీసుకుని సరిపోయింది కరెక్ట్గా. వాటర్ పోయకుండా పొడి మీద కలిపేసేసుకోవాలి ముందన్నీ. తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూసుకుంటూ నిదానంగా ఒకసారి పోసేయకూడదు, చూసుకుంటూ కలుపుకోవాలి. 2 కప్పులు పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పు సరిపోయిద్ది వాటర్. చూస్తున్నారు కదండి, అలా సాఫ్ట్గానే ఉండాలి పిండి, మరీ గట్టిగా ఉండకూడదు. నేను పాన్ పెట్టేసుకున్నాను. మనం ఈ చెక్కలు చేయడానికి అరిటాకైనా తీసుకోవచ్చండి. నేను కవర్ తీసుకున్నాను. ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా అలా తీసుకుని ఒత్తుకోవాలండి నిదానంగా. కొంచెం మందంగానే ఉండాలి ఇవి, పలచగా ఉండకూడదు. నేను చిన్నగానే చేస్తున్నాను, పెద్దగా చేయట్లేదు. మీకు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చేసేటప్పుడు కూడా చేతికి కొంచెం నూనె అప్లై చేసుకోవాలండి. తీసుకుని కొంచెం చేయాలి, చేతికి అంటుకోకుండా. తడి తగలకూడదు. పాన్ మీద ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి దాని మీద లైట్గా. మధ్యలో హోల్ పెట్టడం వల్ల త్వరగా కాలుతుంది. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి రెండు వైపులా కూడా. రెండో వైపుకి తిరిగేసే ముందు కొంచెం ఆయిల్ పోసుకోవాలండి పైన, వేసుకుని తిరిగేసుకోవాలి. బాగా కాలుతుంది అడుగును కూడా. రెండు వైపులా అలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే కాల్చుకోవాలండి. నేను చిన్న చిన్న చేసి 2-3 చేసి కాల్చాను. పక్కన ఇంకో పాన్ కూడా పెట్టుకుని కాల్ చేసుకున్న త్వరగా అయిపోతాయి అని చెప్పేసి. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువండి. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కీళ్ళ నొప్పులు, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుందండి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంట. మునగాకు తినడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయండి. నాకు తెలిసి కాళ్ళు వాపులు వచ్చినప్పుడు ఆకుని మెత్తగా ముద్దగా నూరతారండి, నూరి కట్టుకుంటారు. అలా కట్టడం వల్ల వాపులు తగ్గుతాయి అని తెలుసండి నాకు కూడాను. అన్ని ఔషధ గుణాలు ఉన్న మునగాకుతో చేసిన బియ్య పిండి రొట్టె రెడీ అయిపోయిందండి. వీటినే తపేళ చక్రాలు కూడా అంటారండి. చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. మంచి హెల్దీ స్నాక్ అండి, అందరూ ట్రై చేయండి, చాలా బాగున్నాయి.